ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలపు వేళలో నీ జీవం కలిగిన మాటలు మాకు వినిపించండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి. అయోగ్యుడినైన నన్ను యోగ్యునిగా చేసి నీ వాక్యాన్ని వివరించడానికి జ్ఞానం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోష ఆనందము కలవరగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుడు విమోచించిన బిడ్డలకు దుఃఖము నిట్టూర్పు ఉంటుందంటారా? వీళ్ళు మనుషులేగా, ఉంటుంది. కానీ ఆయన ఎరిగిన ప్రజలు కాబట్టి, ఆయన విమోచించుకున్న ప్రజలు కాబట్టి దేవుడు వారి యొక్క దుఃఖాన్ని నిట్టూర్పును ఏం చేస్తాడు? తొలగిస్తాడు. అవి లేకుండా చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అలాంటి సంతోషము, అలాంటి ఆనందము, ఆ నిత్య సంతోషము నీకు కావాలంటే నువ్వు విమోచించబడాలి. ఈ లోక పాపము నుండి, ఈ లోక దుష్టత్వం నుండి, ఈ లోక మాలిన్యము నుండి విమోచింపబడాలి. అంటే రక్షణ అనుభవం కలిగి ఉండాలి. విమోచన యేసు రక్తమే మన పాపం నుంచి విమోచించగలిగేది. అలా విమోచింపబడాలంటే మనము మన పాపమును ఒప్పుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుంటే అక్కడ రాయబడిన మాటలు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము మన ప్రతి పాపం నుండి విడుదల చేసి విమోచించి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. వీరంతా విమోచింపబడిన వారు, వీరంతా రక్షణ ఆనందానికి అర్హులు, వీరంతా పరిశుద్ధులు, వీరంతా దేవుని రాజ్య వారసులు. వీరందరికట ఆయన ఇచ్చిన విమోచన ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా కలిగేది ఏమిటంటే వారు సంగీత నాదముతో దేవుని యొక్క సన్నిధికి వస్తారు. నిత్య సంతోషము వారి తల మీద ఉంటుంది. నిత్యము సంతోషంగా ఉంటారంట వీళ్ళు. అది ఒక గొప్ప మర్మము. నిత్యము సంతోషించగలవారు ఎవరు అంటే దేవుని బిడ్డలు. అది దేవుడు ఇచ్చేటువంటి వరము. చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన ఆనందము దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తారు. విమోచింపబడిన వారు నిత్యము సంతోషంగా ఉంటారు. వాళ్ళ తలల మీద ఉంటుందంట ఆ సంతోషము. అంతేకాదు, సంతోష ఆనందము గలవారే కాదు, వారట దుఃఖము నిట్టూర్పును లేనివారుగా ఉంటారు. కారణం ఏంటి? దేవుడే దుఃఖాన్ని నిట్టూర్పును తొలగిస్తాడు, కొట్టివేస్తాడు. అటువంటి ఆనందము, అటువంటి జీవితము మనం కలిగి ఉండాలంటే ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి, స్వీకరించాలి. అప్పుడు ప్రభు నిత్యానందాన్ని నీ తలల మీద ఉంచుతాడు. నువ్వు అనుభవిస్తున్నటువంటి బలహీనత నుంచి విడుదల కలిగిస్తాడు. సంతోషము, సమాధానము అనుగ్రహిస్తాడు. నిన్ను నిత్యము ఆనందంగా ఉండే బిడ్డగా ఆయన నిన్ను దీవిస్తాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవలసిందే. ఇవి నీ దగ్గర ఉండవు. ఇక ఎట్టుపోతాయో. నీలో ఉండేది సంతోషము, సమాధానము. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నిన్ను చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఇలా సంతోషంగా ఉంటారంటే ప్రభు ఆత్మ మనల్ని సంతోషభరితులుగా చేస్తుంది. ఈ లోకములో పరిస్థితులన్నిటినీ అధిగమించి సంతోషాన్ని అనుభవించే కృపను ప్రభు ఇస్తాడు. అలాంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించి నిత్యం ఆనందించే వారిగా చేయాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తాను. ప్రభువా, ఈ బిడ్డలను దీవించి విమోచించుకొని నీ బిడ్డలు చేసి
దుఃఖము నిట్టూర్పు లేకుండా ఎల్లవేళలా సంతోషించే బిడ్డలుగా వీరిని అభిషేకించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.